హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నలతో ఇడ్లీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇడ్లీ దోశ అనే కాదండి, ఈ ఒక్క జొన్న పిండితో వడ, ఊతప్పం, గుంత పొంగనాలు లాంటివి చాలా రకాల హెల్దీ రెసిపీస్ ని చేసుకోవచ్చు. అలాగే ఇందులో రైస్ యూజ్ చేయట్లేదు కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంచాలనుకునే వాళ్ళు అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ట్రై చేసేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు పచ్చజొన్నల్ని వేసుకోండి. కావాలంటే మీరు తెల్ల జొన్నలతోటైనా చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 2 కప్పుల జొన్నలకి 1 కప్పు వరకు మినుములను అయితే వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. ఇలా అన్నిటిని వేసేసుకున్నాక ఇందులోకి నీళ్లను పోసి ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. చూడండి, ఇలా జొన్నల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లను పోసేసుకొని 5-6 గంటల పాటు అయితే చక్కగా నానబెట్టుకోవాలండి. ముందు ఇలా జొన్నల్ని నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు అటుకుల్ని ఇలా నీళ్లతో ఒకసారి బాగా కడిగేసుకొని చక్కగా నానబెట్టుకోవాలండి. కావాలంటే ఈ అటుకుల్ని పిండి రుబ్బే 10 నిమిషాల ముందే చక్కగా నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను 6 గంటల తర్వాత అయితే జొన్నలను అయితే చూపిస్తున్నాను. చూడండి, జొన్నలు మినుములు కూడా చాలా చక్కగా అయితే నానాయి. ఇవి ఇలా నానిన తర్వాత ఇందులో ఉండే వాటర్ ని తీసి గ్రైండ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా గ్రైండర్ లో కొద్దిగా జొన్నల్ని వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ ని పోసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా మనం నార్మల్ గా చేసుకునే ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలానే కొంచెం రవ్వ లాగానే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా పిండిని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాక తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని కనీసం ఒక 6 గంటల పాటు అయితే చక్కగా పులియబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఈ దోశ ఇడ్లీలోకి టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ చట్నీ కోసం కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ వరకు శనగపప్పుల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మినుముల్ని వేసేసుకున్నాక వీటిని లో ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఇలా పప్పుల్ని దోరగా వేపుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక 4-5 వరకు ఎండుమిరపకాయల్ని వేసి మిరపకాయలు ఇలా క్రిస్పీగా వేగ వరకు చక్కగా వేయించుకోవాలండి. ఇలా ఎండుమిరపకాయల్ని ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4 బాగా పండిన టమాటాలని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్ని వేసుకోండి అండ్ కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలండి. చివరిగా టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసి టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా అయితే ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. ఈ టమాటాలు పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా చల్లార్చుకున్న ఈ టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాక ఇందులోకి చక్కగా పోపును అయితే వేసేసుకోండి. అంతేనండి, చట్నీ అయితే రెడీ అయినట్టే. జొన్న పిండితో చేసే ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను 6 గంటల తర్వాత అయితే ఈ పిండిని చూపిస్తున్నానండి. చూడండి, పిండి కూడా చాలా చక్కగా అయితే పులిసింది. ఇలా పిండిని చక్కగా పులియబెట్టుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నార్మల్ ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే ఈ పిండిని కూడా చక్కగా కలిపేసుకోండి. ఇడ్లీ పిండిని చక్కగా రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక ఇడ్లీ బ్యాటర్ని కొద్దిగా అన్నిట్లో వేసేసుకోవాలండి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లోకి పిండిని వేసేసుకున్నాక ఇడ్లీ గిన్నెలోకి ఈ ప్లేట్ని అయితే పెట్టేసుకోండి. ఇడ్లీ స్ట్రీమర్లోకి ఇడ్లీ ప్లేట్ని పెట్టేశాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే చక్కగా స్ట్రీమ్ చేసుకోవాలండి. మనం నార్మల్ ఇడ్లీని ఏ విధంగా స్ట్రీమ్ చేసుకుంటామో అలానే ఒక 10 నిమిషాల పాటు అయితే స్ట్రీమ్ చేసుకోండి. 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్ని తీసి కొంచెం చల్లారనివ్వండి. అంటే పూర్తిగా చల్లారకుండా కొంచెం వేడి తగ్గనివ్వండి.
ఇడ్లీలు కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్పూన్ లేదా గరిటెతోటైతే ఇలా తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీని కూడా తీసేసుకోండి. అంతేనండి, జొన్న ఇడ్లీలైతే రెడీ అయినట్టే. ఇప్పుడు ఇదే ఇడ్లీ బ్యాటర్ తోటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్‌లోకి మిగిలిన బ్యాటర్‌ని అయితే వేసేసుకోండి. ఈ బ్యాటర్‌లోకి దోశ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని పోసి కలుపుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ కంటే దోశ బ్యాటర్ కొంచెం లూజ్‌గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని ఈ విధంగా అయితే కలుపుకోండి. ఆల్రెడీ ఇందులో నేను సాల్ట్ అయితే ముందే వేసుకున్నాను కాబట్టి వేయట్లేనండి. దోశ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్నాక బాగా వేడవుతున్న దోశ పాన్ పై పిండిని వేసి ఈ విధంగా దోశలనైతే వేసేసుకోవాలండి. దోశని ఇలా రౌండ్‌గా వేసుకున్నాక పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసేసాక ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనే దోశ ఇలా ఎర్రగా వేగే వరకు చక్కగా వేయించుకొని, కాల్చుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జొన్న దోశలైతే రెడీ అయినట్టే. ఇదే పిండితో చాలా రకాల టిఫిన్స్‌ని అయితే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.